ఒప్పించడం. రక్షణ కార్యము కూడా దేవుడు శిలువ మీద మరణించి రక్తము కార్చినా కూడా అందరూ బలవంతంగా క్రైస్తవులు అవ్వట్లేదు. ఎవరు నమ్ముతున్నారు? ఎవరైతే హృదయంలో విశ్వసించి నోటితో పలుకొని యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా ఒప్పుకున్నారో వారందరూ రక్షించబడ్డారు. అలాగే పరిశుద్ధాత్మ కూడా మీకు కావాలి అంటే దేవుని యొక్క బహుమానమే, కానీ మీరు హృదయంలో విశ్వసించాలి. బలమైన కార్యాలు చేయడానికి బలమైన ఆత్మతో దేవుడు ఈరోజు రాత్రి నన్ను అభిషేకిస్తున్నాడు అని నువ్వు విశ్వసించాలి. నీ నోటితో నువ్వు అడగాలి, ప్రభా అలాంటి ఆత్మను నాకు దయచేయండి. ఇది శక్తి చేత కాదు, ఇది బలము చేత కాదు, ఆత్మ ద్వారా జరిగే కార్యాలు నీ జీవితంలో జరగాలి అంటే ఆ బలమైన ఆత్మ ఎవరి మీదకి రావాలి? ఎవరి మీదకి రావాలి? నా మీదకి వస్తే సరిపోదు, ఓన్లీ పాస్టర్స్ మీదకి వస్తే సరిపోదు. మీ జీవితంలో మీకున్న ప్రతి పర్వతము లాంటి సమస్యను జయించాలి అంటే ఆ బలమైన ఆత్మ నా మీదకి రావాలి అని చెప్పండి.